క్రైస్తలో ఈరోజు దేవుని వాక్యము 100వ కీర్తన 4వ వచనము. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. దేవుని ఆవరణంలోకి అంటే దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు మనము కీర్తనలు పాడుకుంటూ వెళ్ళాలట. అంటే ఆయన మన జీవితంలో చేసిన ప్రతి మేలును, ప్రతి ఉపకారమును, ప్రతి దీవెనను జ్ఞాపకం చేసుకొని సంతోషంగా ఆయన పాటలు పాడుకుంటూ వెళ్ళాలట. కొన్ని పరిస్థితుల్లో మనకు ఎలా ఉంటుందంటండి, ఇంట్లో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, శాంతి ఉండదు కదండి. అలాంటి సమయాలలో మన నోట కీర్తనలు వస్తాయా? దేవుని పాటలు అసలు వస్తాయా? రావు. కానీ దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు, కీర్తనలు పాడుచు నా ఆవరణంలో మీరు ప్రవేశించండి. స్తుతి మన స్థితిని మారుస్తుందట. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుణ్ణి కీర్తించేవారిగా, ఆరాధించేవారిగా, పొగిడి గణపరిచేవారిగా ఉన్నప్పుడు మనకున్న ప్రతి పరిస్థితిని దేవుడు తప్పక మారుస్తాడు. కానీ అనేక సార్లు మనం అలా ఉండమండి. చిన్న చిన్న వాటికే ఇంట్లో మనస్పర్ధలు వచ్చినప్పుడు, దేవుని మందిరానికి వెళ్ళే ముందే ఏదైనా మనకి చిరాకు, కోపము ఇలాంటివి వచ్చినప్పుడు సనుగుతూ గొణుగుతూ ఆయన ఆవరణంలో ప్రవేశిస్తున్నామా? సనుగులు సంశయములు మానండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సనుగుట వలన ఇశ్రాయేలు ప్రజలు అడవిలో ఆకుల వల్ల రాలిపోయారని మనకందరికీ సుపరిచితమే. మోషే మీద సనుగుతూ వచ్చినారు. ఆహారం లేదని, నీళ్లు లేవని, మాంసం కావాలని ఎన్నో రకాలుగా మోషే మీద సనుగుతూ వచ్చినారు. ఆ సనిగిన దానికి ప్రతిఫలంగా వారి ప్రాణాలు పోగొట్టుకుంటూ వచ్చినారు. అయితే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, మీకు ఎన్నైనా ఉండొచ్చు, ఎన్ని పరిస్థితులు ఉండైనా వెళ్తూ ఉండవచ్చు, కానీ నా మీద నమ్మకం ఉంచండి. నేను అంతకుముందు మీ జీవితాలలో శ్రమలు రాకముందు, కష్టాలు నష్టాలు రాకముందు నేను అనేకసార్లు మిమ్మల్ని ఆశీర్వదించలేదా? అనేక మేలులతో మిమ్మల్ని నింపలేదా? వాటిని బట్టి కృతజ్ఞతాపూర్వకంగా కీర్తనలు పాడుచు నా ఆవరణంలో మీరు ప్రవేశించండి. అప్పుడు తప్పక మీరు దుఃఖంతో వచ్చినప్పటికీ నేను సంతోషంగా మిమ్మల్ని పంపివేస్తాను అని మాట్లాడుతుంటుండగా, మన దుఃఖమునకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఇవ్వడానికి దేవుడే ఇష్టపడుతుంటుండగా, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించి ఆయన కీర్తించేవారిగా, ఆయనను హృదయమారా స్తుతించేవారిగా ఉండాలని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.